ఉన్నారా? అలర్ట్ సౌండ్ ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ EDU Expo 360. నేను మీ సందీప్ కొణిదెల. ఏం లేదండి, ఈ అలర్ట్ సౌండ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మాకు రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, ఇది మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎస్టాబ్లిష్ చేసిన కాలం జరుగుతున్న విషయం. బట్ ఈ విషయం మేము ముందుకు తేవాలని తెస్తున్నాం, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, మోసాలు కూడా పెరిగిపోయాయి. యూనివర్సిటీ ఫీజు ఏమో రష్యాలో 20 లక్షలు ఉంటుంది, కానీ ఇక్కడ ఫేక్ కన్సల్టెన్సీ ఏమో 15 లక్షలు ప్రమోట్ చేశారా? చేసిన తర్వాత వాళ్ళు 4-3 వెబ్సైట్ క్రియేట్ చేస్తారు SEO చేసి. ఎందుకంటే ఆ యూనివర్సిటీ ఫీజు కొట్టంగానే ఫస్ట్ ఆ 4 వెబ్సైట్లు వస్తే 4 వెబ్సైట్లు ఒకే రకమైన ఫీజు ఉంటుంది. కానీ అవి ఏవి కూడా అఫీషియల్ ఏజెన్సీ రన్ చేసేవో లేకపోతే యూనివర్సిటీ రన్ చేసేదో కాదు. యూనివర్సిటీ ఫీజు 20 లక్షలు ఉంటుంది, ఇక్కడ వీళ్ళు 12 లక్షలు 14 లక్షలు కొటేట్ చేస్తారు. మా లాంటి కన్సల్టెన్సీ 20 లక్షలు చెప్తే మీరు ఆ వెబ్సైట్ చెక్ చేసుకుని కాదంటండి అదంటదండి, వాళ్ళ మాయలో పడతారు. మాయలో పడ్డారా? పడిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మిమ్మల్ని టూరిస్ట్ వీసా మీద ఒక ఫేక్ అడ్మిషన్ లెటర్ తీసుకొచ్చి ఒక టూరిస్ట్ వీసా మీద యూనివర్సిటీకి తీసుకువెళ్ళి అక్కడ ఏం చేస్తారు, మిమ్మల్ని అక్కడ వదిలేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీదేమో వీసా ఏమో టూరిస్ట్ వీసా, మీకేమో మీ వీసా ఏమో ఫేక్ వీసా. దీనివల్ల మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. దీనివల్ల మీ డబ్బులు పోతాయి, మీ కెరీర్ కూడా ఇబ్బందిలో పడుతుంది. దయచేసి మీరు ఫేక్ ఏజెన్సీని నమ్మకండి. మీరు అడ్మిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే తీసుకోండి. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ నేను చెప్తున్నాను, రష్యా అనే దేశం మాత్రమే రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇండియన్ స్టూడెంట్స్కి. మిగతా ఏ దేశం ప్రొవైడ్ చేసినా అది అఫీషియల్గా ప్రొవైడ్ చేయట్లేదు. ఆ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుండొచ్చు, కానీ ఆ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనకి ప్రొవైడ్ చేయాల్సింది గవర్నమెంట్, యూనివర్సిటీ వాళ్ళు కాదు. లేకపోతే అక్కడ మెడికల్ అక్కడున్న బోర్డ్స్ ఆఫ్ అథారిటీస్ మనకి ప్రొవైడ్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఆ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇండియాలో చెల్లదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.